భాగవతం క్విజ్. ప్రథమ స్కంధం. 1. భాగవతమును రచించినది వ్యాసుడు. 2. భాగవతములోని స్కంధాలెన్ని? 12. 3. సత్రయాగము చేయుటకు పట్టే కాలము 1000 సంవత్సరములు. 4. రోమహర్షణుడి కుమారుని పేరు సూతుడు. 5. నారాయణుని యొక్క అవతారవములు 21. 6. సూతునికి గల మరొక పేరు ఉగ్రశ్రవసుడు. 7. భగవంతుని మొదటి అవతారము నారాయణుడు. 8. నారాయణుని నాభి నుండి పుట్టినవాడు బ్రహ్మ. 9. నారాయణుని మూడవ అవతారము వరాహము. 10. నారాయణుని మూడవ అవతారము నారదుడు. 11. శ్రీమన్నారాయణుడు వరాహావతారము ఎత్తుటకు కారణము రసాతలమునకు కృంగిపోతున్న భూమిని ఉద్ధరించుటకు. 12. వైష్ణవ తంత్రమునుపదేశించినది నారదుడు. 13. వైష్ణవతంత్ర మహాత్యము కర్మబంధాల నుండి విముక్తి. 14. నారాయణుని 4వ అవతారము నర నారాయణులు. 15. సాంఖ్యమును రచించినది కపిల మహర్షి. 16. నారాయణుని ఎన్నోవ అవతారముగా కపిల మహర్షిని పేర్కొందురు. 5వ అవతారము. 17. సాంఖ్యమును కపిలుని ద్వారా ఉపదేశము పొందినవాడు అసురి అనే బ్రాహ్మణుడు. 18. నారాయణుని 6వ అవతారము శ్రీ దత్తాత్రేయుడు. 19. దత్తాత్రేయుని తల్లిదండ్రులు అనసూయ, అత్రి. 20. నారాయణుని 7వ అవతారము యజ్ఞుడు. 21. యజ్ఞుని తల్లిదండ్రులు అకూతి, రుచి. 22. స్వయంభువ మన్వంతరమును రక్షించినవాడు యజ్ఞుడు. 23. నారాయణుని 8వ అవతారము ఉరుక్రముడు. 24. ఉరుక్రముని తల్లిదండ్రులు మేరు, నాభి. 25. ఉరుక్రమ అవతార లక్ష్యము విద్వాంసులను పరమహంస మార్గమునకు. 26. నారాయణుని 9వ అవతారము పృథు చక్రవర్తి. 27. పృథు చక్రవర్తి అవతారంలో నారాయణుడు లోకమునకు చేసిన మేలు భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులు పితికెను. 28. నారాయణుని 10వ అవతారము మత్స్యావతారము. 29. మత్స్యావతారముతో నారాయణుడేమి చేసెను? భూరూపమైన నావనెక్కించి వైవస్వతమనువునుద్ధరించెను. 30. నారాయణుడు మతివరూపమును ధరించిన మన్వంతరము వైవస్వత. 31. నారాయణుని 11వ అవతారము కూర్మావతారం. 32. కూర్మావతారంలో నారాయణుడేమి చేసెను? క్షీరసాగరమథనంలో మందర పర్వతమును తన వీపుపై మోసెను. 33. నారాయణుని 12వ అవతారం ధన్వంతరి. 34. ధన్వంతరి రూపంలో నారాయణుడేమి చేసెను? పాల సముద్రము నుండి అమృత కలశమును బయటికి తెచ్చెను. 35. నారాయణుని 13వ అవతారం మోహిని. 36. మోహిని అవతారములో నారాయణుడేమి చేసెను? దుష్టరాక్షసులను మోసగించి దేవతలకు అమృతమును పంచెను.
పంచెను. 37 నారాయణుని 14 అవతారం నరసింహావతారం. 38 నరసింహతార లక్ష్యం దుష్ట శిక్షణ, హిరణ్యకశ్యప వధ, శిష్టరక్షణ, ప్రహ్లాదరక్షణ. 39 నారాయణుని 15 అవతారము వామనుడు. 40 నారాయణుని 16 అవతారము పరశురాముడు. 41 పరశురాముని మరొక పేరు భార్గవరాముడు. 42 భార్గవ రామావతార లక్ష్యం లోకకంటకులుగా మారిన 21 క్షత్రియులను నిర్మూలన. 43 భూమిని తన ఆధీనములో ఉంచుకోవడానికి ప్రయత్నించిన రాజు. 44 బలిని పాతాళమునకు అణగదొక్కినవాడు వామనుడు. 45 నారాయణుని 17 అవతారము వేదవ్యాసుడు. 46 వేదవ్యాసునికి అసలు పేరు బాదరాయణుడు. 47 వ్యాసుడనగానేమి? విభజించుట. 48 నారాయణుని 18 అవతారము శ్రీరాముడు. 49 శ్రీరాముని తల్లి దండ్రులు కౌసల్య, దశరథుడు. 50 రాముని చేతిలో మరణించిన లంకాధిపతి రావణుడు. 51 శ్రీరాముని నినాదం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. 52 నారాయణుని 19 అవతారము బలరామ, కృష్ణులు. 53 నారాయణుని 20వ అవతారము బుధుడు. 54 బుధుని జన్మస్థలము గయా. 55 నారాయణుని 21వ అవతారము కల్కి. 56 కల్కి ఎప్పుడు అవతరించును? యుగసంధి సమయంలో. 57 కల్కి ఎవరి కుమారునిగా జన్మించును? విష్ణుయసుడను బ్రాహ్మణుడికి కుమారుడుగా కల్కి జన్మించును. 58 కల్కి అవతార లక్ష్యం లోకకంటకులను నిర్మూలించుట. 59 వ్యాసుని కుమారుడి పేరు శుకుడు. 60 వ్యాస మహర్షి భాగవతమును మొదట ఎవరికి చెప్పెను? శుక మహర్షికి. 61 పరీక్షిత్తుకు భాగవతమును చెప్పినది శుక మహర్షి. 62 శుక యోగీంద్రుని స్వభావము యజమాని ఇంటిలో ఆవుపాలు పితుకు సమయము కంటే ఎక్కువ ఆ ఇంటిలో శుకుడు నిలవడు, యోగులు సంచరించాలి, లోకానికి ఉపయోగపడాలి. 63 సౌనకాదిమునులకు భాగవతమును చెప్పినవాడు సూతుడు. 64 వ్యాస భగవానుని తల్లిదండ్రులు సత్యవతి, పరాశరుడు. 65 వ్యాస భగవానుని జన్మకాలము 3వ ద్వాపర యుగము. 66 బదరికాశ్రమమునకు దగ్గరగల నది సరస్వతి. 67 వ్యాస మహర్షి ప్రధాన శిష్యులు ఎంతమంది? 4. 68 వ్యాస మహర్షి ప్రధాన శిష్యులు పేర్లు 1 పైలుడు, 2 జైమిని, 3 వైశంపాయనుడు, 4 సుమంతుడు. 69 వ్యాసుడు పైలునికి బోధించిన వేదము ఋగ్వేదము. 70 వ్యాసుడు వైశంపాయునికి ఉపదేశించిన వేదము
యజుర్వేదము 71 వ్యాసుడు జైమినికి బోధించిన వేదము. సామవేదము 72 వ్యాసుడు సుమంతునికి బోధించిన వేదము. అధర్వణ వేదము 73 భారతమునకు గల మరొక పేరు. పంచమ వేదం 74 భారతమును రచించినది వేదవ్యాసుడు. 75 నారదుని వీణ పేరు మహతి. 76 నారదుడు పూర్వజన్మలో ఎవరు? దాసీపుత్రుడు. 77 చాతుర్మాస వ్రతమును ఎప్పుడు చేస్తారు? వానాకాలము 4 నెలలు. 78 నారాయణ మంత్రము. ఓం నమో నారాయణాయ నమః. 79 భాగవతమును వ్రాయమని వ్యాసుని ప్రోత్సహించినది నారదుడు. 80 వ్యాసుడు భాగవతమును వ్రాసిన ప్రదేశము సంయాప్రాస ఆశ్రయము. 81 ద్రోణుని కుమారుడు అశ్వత్థామ. 82 అశ్వత్థామ అని పేరు ఎందుకు వచ్చినది? పుడుతూనే గుర్రము వలె సకిలించినందువలన. 83 అర్జునుడిపై అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రము బ్రహ్మశిరోనామ కాస్త్రము. 84 కురు పాండవుల యుద్ధ గురువు ద్రోణాచార్య. 85 ద్రోణుని భార్య కృపి. 86 బ్రాహ్మణులను చంపరాదని వేదాలు పలికినవని చెప్పినవాడు శ్రీకృష్ణుడు. 87 అశ్వత్థామ శిరస్సున ధరించినది చూడామణి రత్నము. 88 శ్రీకృష్ణుని ఆయుధం చక్రాయుధం. 89 సుభద్ర అర్జునుల పుత్రుడు అభిమన్యుడు. 90 అభిమన్యుని భార్య ఉత్తర. 91 శ్రీకృష్ణుని తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. 92 పాండవుల పురోహితుడు ధౌమ్యుల వారు. 93 పాండవుల తండ్రి పాండురాజు. 94 భీష్ముడు ఈ అయనములో మరణించెను ఉత్తరాయణం. 95 ఉత్తరాభిమన్యుల కుమారుడు పరీక్షిత్తు. 96 శ్రీకృష్ణుని నగరము ద్వారక. 97 పరీక్షిత్తుకు గల మరో పేరు విష్ణురాతుడు. 98 ప్రద్యుమ్నుడెవరి కుమారుడు? రుక్మిణి శ్రీకృష్ణుల కుమారుడు. 99 విదురుని పూర్వజన్మ యముడు. 100 ముని వృత్తిని అవలంబించిన వాడే ముక్తిని పొందగలడు. ఈ మాటలు పలికిన వారు విదురుడు. 101 ఎవరి శాపము కారణముగా యముడు విదురునిగా జన్మించెను? మాండవ్యముని. 102 కౌరవులు ఎంతమంది? 100. 103 కౌరవుల సోదరి దుశ్శల. 104 కౌరవుల తల్లిదండ్రులు గాంధారి ధృతరాష్ట్రుడు. 105 కాలగతిని తప్పించుట ఎవరికీ సాధ్యము గాదు. ఈ మాటలు పలికిన వారు నారదుడు. 106 పందికారణముగా పరమేశ్వరునితో పోరాడినవాడు అర్జునుడు. 107 పరమేశ్వరుని మెప్పించి అర్జునుడు సంపాదించిన అస్త్రము
పాశుపతము. 108 ద్రౌపది స్వయంవరములో అర్జునుడు ఛేదించిన యంత్రము. మతిస యంత్రము. 109 పాండవులను అవమానించుటకు దుర్యోధనుడు అడవులకు మహర్షిని పంపెను. దూర్వాస మహర్షిని. 110 శ్రీకృష్ణ నిర్యాణము పిదవ ప్రారంభమైన యుగము కలియుగము. 111 ధర్మరాజు పిదప హస్తినకు రాజు పరీక్షిత్తు. 112 అనిరుద్ధుని పుత్రుడు వజ్రుడు. 113 విదురుడు దేహత్యాగము చేసిన తీర్థము ప్రహాస తీర్థము. 114 పరీక్షిత్తు భార్య పేరు ఇరావతి. 115 ఇరావతి పరీక్షిత్తుల కుమారుడు ఉత్తర కుమారుడు. 116 పరీక్షిత్తు గురువు కృపాచార్యుడు. 117 ధర్మదేవత 4 పాదములు. 1 తపస్సు. 2 శౌచము. 3 దయ. 4 సత్యము. 118 ధర్మదేవతకు కృతయుగములో పాదముల సంఖ్య 4. 119 త్రేతాయుగములో ధర్మదేవత పాదముల సంఖ్య 3. 120 ద్వాపరయుగములో ధర్మదేవత పాదముల సంఖ్య 2. 121 కలియుగములో ధర్మదేవత పాదముల సంఖ్య 1. 122 కలిపురుషుడు నివసించు స్థానములు. 1 హింస. 2 స్త్రీ పరస్త్రీ వ్యామోహము. 3 జూదము. 4 మద్యపానము. 5 అసత్యము. 6 మదము. 7 కామము. 8 విరోధము. 123 పరీక్షిత్తును కాటేసి చంపిన సర్పము తక్షకుడు. 124 పరీక్షిత్తుకు ఆత్మజ్ఞానమును ఉపదేశించినది శుకుడు. 125 పరీక్షిత్తు దేహత్యాగములను విడిచిన స్థలము గంగానదీ తీరము. 126 చచ్చిపోయిన పాముని పరీక్షిత్తు ఏమహాముని మెడలో వేసెను సమీక మహర్షి. 127 సమీకుని కుమారుడు శృంగి. 128 పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. 129 సర్పజాతిని నశింపజేయడానికి జనమేజయుడు చేసిన యాగము సర్పయాగం. ప్రథమ స్కంధం సమాప్తం. ద్వితీయ స్కంధము. 130 బ్రహ్మదేవుని భార్య సరస్వతి. 131 భూమిని చాపగా చుట్టుకుని మోసుకుపోయిన రాక్షసుడు హిరణ్యాక్షుడు. 132 హిరణ్యాక్షుని వధించినవాడు వరాహస్వామి. 133 సుయజ్ఞుని తల్లిదండ్రులు అకూతి ప్రజాపతి. 134 అకూతి ఎవరి కుమార్తె స్వయంభువ మనువు. 135 సుయజ్ఞుని భార్య పేరు దక్షిణ. 136 దక్షిణ సుయజ్ఞుని సంతానము పేరు సయములు. 137 సుయజ్ఞుని మాతామహుడు స్వయంభువ మనువు. 138 కపిలుని తల్లిదండ్రులు దేవహూతి కర్ధమ ప్రజాపతి.
139 బ్రహ్మమానస పుత్రులు 4. 1 సనకుడు, 2 సనందుడు, 3 సనత్కుమారుడు, 4 సనత్సు జాతుడు. 140 నర నారాయణుల తల్లిదండ్రులు. మూర్తి ధర్ముడు. 141 మూర్తి తండ్రి పేరు దక్షుడు. 142 నారాయణుని తొడ నుండి పుట్టిన అప్సరస ఊర్వశి. 143 సప్తర్షి మండలం పైభాగమున ఉన్న మండలం పేరు ధ్రువ మండలం. 144 ధ్రువుని తండ్రి పేరు ఉత్తానపాదుడు. 145 నాభిపుత్రుడు అగ్నిధ్రుడు. 146 మేరుదేవి. 147 మేరుదేవి మరి యొక్క పేరు సుదేవి. 148 నాభి మేరుదేవిల పుత్రుడు వృషభుడు. 149 బ్రహ్మము నుండి పుట్టినవాడు హయగ్రీవుడు. 150 హయగ్రీవుని ఉచ్ఛ్వాస నిశ్వాసముల వల్ల పుట్టినవి వేదములు. 151 వామనుని తల్లిదండ్రులు అదితి కశ్యపుడు. 152 ఆయుర్వేదమునకు మూలపురుషుడు ధన్వంతరి. 153 పరశురాముని తల్లిదండ్రులు రేణుక జమదగ్ని. 154 దశరథుడు ఏ దేశానికి రాజు కోసల. 155 సీత తండ్రి జనకుడు. 156 శివధనస్సునెక్కు పెట్టినవాడు శ్రీరాముడు. 157 రావణుని సోదరులు 1 కుంభకర్ణుడు, 2 విభీషణుడు. 158 బలరాముని తల్లిదండ్రులు రోహిణి వసుదేవుడు. 159 పాషండమతము నవలంబించే వారిని నాశనము చేయటకు విష్ణువు ఎత్తిన అవతారవము బుద్ధుడు. 160 శ్రీ హరి పార్శ్వచరులు 1 సునందుడు, 2 నందుడు, 3 అర్హణుడు, 4 ప్రబలుడు. ద్వితీయ స్కంధం సమాప్తం. తృతీయ స్కంధం. 161 రుక్మిణీపుత్రుడు ప్రద్యుమ్నుడు. 162 కంసుని తండ్రి ఉగ్రసేనుడు. 163 శ్రీకృష్ణుని చిన్నతనమున పెంచిన తల్లిదండ్రులు యశోద నందుడు. 164 శ్రీకృష్ణుడు నందునింట పెరిగిన సంవత్సరములు 11 సంవత్సరములు. 165 శ్రీకృష్ణుడెత్తిన పర్వతము గోవర్ధనగిరి. 166 కంసుడు ఏ పట్టణమునకు రాజు మధుర. 167 శ్రీకృష్ణుడి గురువు సాందీవుడు. 168 రుక్మిణి ఏ దేశపు రాకుమార్తె విదర్భ. 169 రుక్మిణి తండ్రి పేరు భీష్మకుడు. 170 రుక్మిణి సోదరుడు రుక్మి. 171 శ్రీకృష్ణుడు దేవలోకము నుండి తెచ్చిన వృక్షము పారిజాత వృక్షము. 172 సత్యభామ తండ్రి సత్రాజిత్తు. 173 నరకుని తల్లిదండ్రులు భూదేవి వరాహమూర్తి. 174
16,000 మంది రాజకన్యలను బంధించిన రాక్షసుడు. నరకుడు. 175. నరకుని చెర నుండి 16,000 మంది రాజకన్యలను విడిపించినవాడు. శ్రీకృష్ణుడు. 176. మైత్రేయుని గురువు. వేదవ్యాసుడు. 177. సత్వగుణమే ప్రధానముగా గల దైవము. విష్ణువు. 178. రజోగుణము ప్రధానముగా గల దైవము. బ్రహ్మ. 179. తమోగుణము ప్రధానముగా గల దైవము. శివుడు. 180. బ్రహ్మక్రోధము నుండి పుట్టినవాడు. శివుడు. 181. శివునికి రుద్రుడని పేరు ఎందుకు వచ్చెను? రోదనము చేయుచు పుట్టినందువలన శివునికి రుద్రుడని పేరు వచ్చెను. 182. రుద్రుని స్థానములు. 11. అవివరసగా. 1. చంద్ర. 2. సూర్య. 3. అగ్ని. 4. వాయువు. 5. జలము. 6. ఆకాశము. 7. పృథ్వీ. 8. ప్రాణ. 9. తపస్సు. 10. హృదయం. 11. ఇంద్రియాలు. 183. ఏకాదశ రుద్రుల భార్యలు. 11 మంది వారి పేర్లు. 1. దీవృత్తి. 2. ఉషన. 3. ఉమా. 4. నియతి. 5. సరిస్సు. 6. అర్చి. 7. ఇలా. 8. అంబిక. 9. ఇలువతి. 10. లా. 11. 68. 184. బ్రహ్మదేవుని బొటనవ్రేలు నుండి పుట్టినవాడు. దక్షుడు. 185. బ్రహ్మదేవుని నాభి నుండి పుట్టినవాడు. పులహుడు. 186. బ్రహ్మదేవుని చెవి నుండి పుట్టినవాడు. పులస్త్యుడు. 187. బ్రహ్మదేవుని శరీరము నుండి పుట్టినవాడు. భృగువు. 188. బ్రహ్మదేవుని చేతి నుండి పుట్టినవాడు. క్రతువు. 189. బ్రహ్మదేవుని ముఖము నుండి పుట్టినవాడు. అంగీరసుడు. 190. బ్రహ్మదేవుని ప్రాణము నుండి పుట్టినవాడు. వశిష్ఠుడు. 191. బ్రహ్మదేవుని మనస్సు నుండి పుట్టినవాడు. మరీచి. 192. బ్రహ్మదేవుని కన్నుల నుండి పుట్టినవాడు. 193. బ్రహ్మదేవుని ముఖము నుండి పుట్టినది. సరస్వతి. 194. దున్నని భూమి నుండి వండని వంటలను తినువారు. వైఖానసలు. 195. కొత్త ఫలములు లభించగా పాతవాటిని విడుచువాడు. వాలకీల్యులు. 196. బ్రహ్మదేవుని నాసికారంధ్రము నుండి పుట్టినది. యజ్ఞవరాహమూర్తి. 197. దక్షాప్రజాపతి కుమార్తె. దితి. 198. దితి ఎవరి భార్య? కశ్యపుడు. 199. కశ్యపునికి ఎంతమంది భార్యలు? 13. 200. సంధ్యాకాలమున సంచరించు దేవుడు. శివుడు. 201. దితికి, కశ్యపునికి జన్మించిన రుద్రానుచరులు. 1. భద్రుడు. 2. అనుభద్రుడు. 202. శ్రీమన్నారాయణుని ద్వారా పాలకులు. జయ, విజయలు. 203.
శ్రీమన్నారాయణుని గుండెలపై తన్నినది భృగువు. 204 హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల తల్లిదండ్రులు దితి, కశ్యపుడు. 205 వరుణుడి రాజధాని విభావరీపురము. 206 యజ్ఞవరాహ స్వామి శరీరము జాడింపగా రాలిన రోమములు దర్భలు. 207 మరీచి భార్య కళ. 208 అంగీరసుని భార్య శ్రద్ధ. 209 పులస్త్యుని భార్య హవిర్భువు. 210 పులహుని భార్య గతి. 211 క్రతువు భార్య క్రియ. 212 భృగువు భార్య ఖ్యాతి. 213 అధర్వుని భార్య శాంతి. 214 దేవహూతి మోక్షమును పొందిన ప్రదేశము సిద్ధపదము. తృతీయ స్కంధం సమాప్తం. చతుర్థ స్కంధము. 215 శతరూప, స్వయంభువ మనువు దంపతుల కుమార్తెలు 1 ఆకూతి, 2 దేవహూతి, 3 ప్రసూతి. 216 శతరూప, స్వయంభువ మనువు దంపతుల యొక్క పుత్రులు 1 ప్రియవ్రతుడు, 2 ఉత్తానపాదుడు. 217 ఆకూతి యవని భార్య ప్రజాపతి. 218 ఆకూతి, ప్రజాపతి దంపతుల కుమారులు 1 యజ్ఞుడు, 2 దక్షుడు. 219 దేవహూతి భర్త పేరు కర్ధముడు. 220 ప్రసూతి భర్త పేరు దక్షుడు. 221 కశ్యపుని తండ్రి పేరు మరీచుడు. 222 కళ, మరీచ దంపతుల కుమార్తె పేరు పూర్ణిమ. 223 పూర్ణిమ విష్ణుదేవుని పాదములను కడిగిన నీటి నుండి జన్మించినది గంగా. 224 దేవకుల్య తల్లి పేరు గంగా. 225 విరజుని తల్లి పేరు గంగా. 226 అత్రి దంపతులకు బ్రహ్మాంశగా జన్మించినవాడు చంద్రుడు. 227 అత్రి దంపతులకు విష్ణువాంశగా జన్మించినవాడు దత్తాత్రేయుడు. 228 అత్రి దంపతులకు శివాంశగా జన్మించినవాడు దూర్వాసుడు. 229 అంగీరస మహాముని భార్య శ్రద్ధ. 230 అంగీరస దంపతుల కుమార్తెలు 1 సినీవాలి, 2 కుహువు, 3 రాక, 4 సుమతి. 231 అంగీరస దంపతుల కుమారులు 1 ఉతధ్యుడు, 2 బృహస్పతి. 232 పులస్త్య బ్రహ్మ భార్య హవిర్భుక్క. 233 పులస్త్య బ్రహ్మ కుమారులు 1 అగస్త్యుడు, 2 విశ్రవసుడు. 234 విశ్రవసుని భార్యలు 1 ఇలబిళ, 2 కైకసి. 235 ఇలబిళ, విశ్రావసు దంపతుల కుమారుడు కుబేరుడు. 236 కైకసి,
విశ్రావసు దంపతుల కుమారులు: 1 రావణుడు, 2 కుంభకర్ణుడు, 3 విభీషణుడు. 237 వాలకీల్యుల తల్లిదండ్రులు: క్రియ, క్రతువు. 238 శక్తి ఎవరి కుమారుడు? వశిష్ఠుని. 239 దాత, విధాత వీరి యొక్క సంతానము: ఖ్యాతి, భృగువు. 240 మార్కండేయ మహర్షి యొక్క తండ్రి పేరు? మృకండుడు. 241 శ్రీకృష్ణార్జునుల పూర్వజన్మ: నరనారాయణులు. 242 శివుని జటాజూటము నుండి పుట్టినవాడు? వీరభద్రుడు. 243 భృగువు కన్ను ఊడబెరికినవాడు? నందీశ్వరుడు. 244 దక్షుని చంపినవాడు? వీరభద్రుడు. 245 దక్షిణామూర్తి రూపమును ధరించినవాడు? శివుడు. 246 పార్వతీదేవి పూర్వజన్మనామము? సతీదేవి. 247 పార్వతీదేవి తల్లిదండ్రుల పేర్లు? మేనక, హిమవంతుడు. 248 ఉత్తానుపాదుని భార్యలు? నీతి, సురుచి. 249 ఉత్తానుపాద, సునీతి దంపతుల కుమారుడు? ధ్రువుడు. 250 అజముఖుడు, మేకముఖము అని ఎవరికి పేరు వచ్చెను? దక్షునికి. 251 ఉత్తానుపాద, సురుచి దంపతుల కుమారుడు? ఉత్తముడు. 252 సింసుమార ప్రజాపతి పుత్రిక పేరు? భ్రమి. 253 ధ్రువుని భార్యల పేర్లు? భ్రమి, ఇలా. 254 ఇలా ఎవరి కుమార్తె? వాయువు. 255 ధ్రువుడు, ఇలదంపతుల కుమారుడు? ఉత్కలుడు. 256 ధ్రువుడు ఎన్ని సంలు రాజ్యపాలన చేసినాడు? 26,000 సంవత్సరాలు. 257 నిషేధ అనగానేమి? కూర్చుండుము. 258 వేణుని బాహువును మదించిగా వచ్చిన జంట? పృథువు, అర్చి. 259 పృథువు కుమారుడు? జితాశ్వుడు. 260 శివుడు ప్రచేతసులకు ఉపదేశించిన స్తోత్రము? యోగా దేశ స్తోత్రము. 261 ధర్ముని భార్య పేరు? హ్రీదేవి. 262 కాలపుత్రిక పేరు? కామిని. 263 యయాతి పుత్రుడు? పూరుడు. 265 ప్రచేతసులు ఎంతమంది? 10. 264 ప్రచేతసుని భార్య పేరు? మారిష. చతుర్థ స్కంధము సమాప్తం. మపంచమ స్కంధము. 266 ప్రియవ్రతుని భార్య పేరు? బర్హిష్మతి. 267 బర్హిష్మతి తండ్రి? విశ్వకర్మ ప్రజాపతి. 268 సప్తద్వీపముల పేర్లు? 1 జంబూ, 2 ప్లక్ష, 3 కుశ, 4 క్రౌంచ, 5 శాక, 6 శాల్మలి, 7 పుష్కర. 269 సప్త సముద్రముల పేర్లు?
1 లవణ, 2 ఇక్షురస, 3 సుర, 4 ధరుత, 5 దధి, 6 క్షీర, 7 జల. 270 ప్రియవ్రతుని కుమార్తె ఊర్జస్వతి. 271 భార్గవుని భార్య పేరు ఊర్జస్వతి. 272 వృషభుడు ఎవరి అంశ? శ్రీహరి. 273 వృషభుని తల్లిదండ్రులు మేరుదేవి, నాభి. 274 వృషభుని భార్య జయంతి. 275 వృషభుని, జయంతిల కుమారుడు భరతుడు. 276 భారతదేశనమునకు ఆ పేరు వచ్చుటకు కారణము భరతుడు పరిపాలించినందువలన. 277 వృషభుని కుమారుల సంఖ్య నూరుగురు. 278 భరతుని భార్య పంచజనియ. 279 పంచజనియ తండ్రి విశ్వరూపుడు. 280 భరతవర్షమునకు పూర్వము ఏ పేరు ఉండెడిది? అజనాభవర్షము. 281 శాకవృక్షము అనగానేమి? టేకి చెట్టు. 282 సూర్యుని రథసారథి అనూరుడు. 283 సూర్యుని రథాలు 7 ఛందస్సులు. 284 వాలకీల్యుల ప్రమాణము బొటనవ్రేలు. 285 బలాసురుడి కుమారుడు యుడు. 286 బలాసురుడు నివసించిన లోకము అతల లోకము. 287 వితలలోకము నుండు దేవుడు పరమేశ్వరుడు. 288 వితలలోకమున పరమేశ్వరుని రూపము హాటకేశ్వరుడు. 289 సుతలలోకమున నివసించునది బలిచక్రవర్తి. 290 బలిచక్రవర్తి తండ్రి పేరు విరోచనుడు. 291 విరోచనుడు తండ్రి పేరు ప్రహ్లాదుడు. 292 తలాతనమునకు రాజు మయుడు. 293 మయుని మరో పేరు విశ్వకర్మ. 294 మహాతలములు ఎవరి నివాస స్థలములు? సర్పములు. 295 సర్పముల తల్లి కద్రువ. 296 శ్రీహరి వాహనము గరుడు. 297 రసాతలమున నివసించునది దైత్యులు, దానవులు. 298 రసాతలము క్రింది లోకము. 300 ఏకాదశ రుద్రులు నివసించు లోకము పాతాళము. 301 నరకములెన్ని? 21. పంచమ స్కంధం సమాప్తం. షష్ఠమ స్కంధము. 302 అజామీలుడు నివసించు పట్టణము కన్యాకుబ్జము. 303 అజామీలుడు మరణించేనాటికి అతని వయస్సు 88 సంవత్సరములు. 304 అజామీలుని ఆఖరి కుమారుడి పేరు నారాయణుడు. 305 శ్రీ విష్ణువు నెరిగినవారు. 1 శివుడు. 2
బ్రహ్మ. 3 స్కందుడు. 4 కపిలుడు. 5 నారదుడు. 6 మనువు. 7 బలి. 8 జనకుడు. 9 ప్రహ్లాదుడు. 10 శుకుడు. 11 వ్యాసుడు. 12 భీష్ముడు. 306 దక్ష ప్రజాపతి భార్య పేరు అసిగ్ని. 307 అసిగ్ని ఎవరి కుమార్తె? పంచజన ప్రజాపతి. 308 నహుషుడి కుమారుడు యయాతి. 309 యయాతి భార్యలు: 1 శర్మిష్ఠ. 2 దేవయాని. 310 హిరణ్యాక్షుని భార్య ఉపదానవి. 311 ఉపదానవి తండ్రి వైశ్వానరుడు. 312 దేవతల గురువు బృహస్పతి. 313 రాక్షస గురువు శుక్రుడు. 314 పెద్దవారు చిన్నవారికి పాదాభివందనం చేయరాదు. తన కార్యం పూర్తి చేసుకునేందుకు ఆ పని చేసినా తప్పకాదు అన్న విషయానికి దేనిలో చెప్పబడినది? వేదాలు. 315 విశ్వరూపముని ఇంద్రునికి బోధించినది నారాయణ కవచము. 316 విశ్వరూపుని తలలు 3. 317 రాక్షసుల తల్లి. 318 విశ్వరూపుని తలలు తుంచిన వాడు ఇంద్రుడు. 319 త్వష్ణ ఇంద్రుని చంపదలచి చేసిన హోమము మారణ హోమము. 320 త్వష్ణ చేసిన మారణ హోమము నుండి జన్మించినవాడు వృత్రాసురుడు. 321 వజ్రాయుధమును తయారు చేసినవాడు విశ్వకర్మ. 322 ఎవరి ఎముకలచే వజ్రాయుధము తయారు చేయబడినది? దధీచి మహర్షి ఎముకలచే. 323 వృత్రాసుర ఇంద్రుల యుద్ధం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగినది? కృతయుగము నుండి త్రేతాయుగము వరకు. 324 ఇంద్రుని వాహనము ఐరావతము. 325 నహుహుని కొండచిలువ కమ్మని శపించిన మహర్షి అగస్త్యుడు. 326 హిరణ్యకశ్యపుని కుమారులు 1 ప్రహ్లాద. 2 అనుహ్లాద. 3 సంహ్లాద. 4 హ్లాద. 327 హిరణ్యకశ్యపుని కుమార్తె సింహిక. 328 హిరణ్యకశ్యపుని భార్య దత్త. 329 దత్త తండ్రి పేరు జంభాసురులు. 330 సింహిక కుమారుడు రాహువు. 331 ప్రహ్లాదుని భార్య పేరు దేవి. 332 బలి చక్రవర్తి భార్య పేరు అసన. 333 అసన బలిల కుమారులలో ముఖ్యుడు భానుడు. 334 మరుత్తుల సంఖ్య 49. 335 చేది దేశానికి రాజు శిశుపాలుడు. 336 శిశుపాలుని సంహరించినది శ్రీకృష్ణుడు. 337
కుంతీదేవి చెల్లెలి కుమారులు, శిశుపాలుడు, దంతవక్త్రులు. 338 కాలము మూడినవాడు కూలిపోక తప్పదు ఈ మాటలు అన్నవారు యముడు. 339 చండామార్కులు ఎవరి పుత్రులు? శుక్రాచార్యుల వారి. 340 మయునిచే నిర్మించబడిన పురములు. 3 అవి వరుసగా: 1 అయోమయము, 2 రజతమయము, 3 స్వర్ణమయము. 341 చనిపోయిన రాక్షసులను బ్రతికించుటకు మయుడుపయోగించిన రసం, సిద్ధరసము. 342 బ్రాహ్మణ ధర్మములు ఎన్ని? అవి ఏవి? బ్రాహ్మణ ధర్మములు 6 అవి వరుసగా: 1 అధ్యయనము, 2 అధ్యాపన, 3 యజనము, 4 యాజన, 5 దానము, 6 ప్రతిగ్రహము. 343 భర్తను దైవముగా భావించి నిష్కపటముగా అతనిని సేవించు యువతికి వేరే ఉపవాసములు, వ్రతములు, తపస్సులు అక్కరలేదు. ఈ మాటలు ఎవరివి? నారదుడు. 344 అధ్యయనము ప్రారంభించినప్పుడును ముగించినప్పుడును గురువుగారి పాదములను నమస్కరించుచుండవలెను. ఈ మాటలు ఎవరివి? నారదుడు. 345 యువతి నిప్పు పురుషుడు నెయ్యి. ఈ మాటలు అన్నది ఎవరు? నారదుడు. 346 దైవ కార్యమునకు కావలసిన బ్రాహ్మణుల సంఖ్య 2. 1 347 పితృకార్యమునకు కావలసిన బ్రాహ్మణుల సంఖ్య 3, 5, 1. 348 నారదుని పూర్వజన్మమున గంధర్వుడిగా ఉన్నప్పుడు అతని పేరు ఉపబర్హనుడు. షష్టమ స్కంధము సమాప్తము. సప్తమ స్కంధము. 349 కుంతీదేవి చెల్లెల కుమారులు. 1 శిశుపాలుడు, 2 దంతవక్త్రుడు. 350 విష్ణువు నివాస స్థానాలు. 1 గోవులు, 2 విప్రులు, 3 వేదం, 4 వర్ణాశ్రమ ధర్మాలు. 351 బ్రహ్మదేవుడు నివసించే లోకము, సత్యలోకము. 352 హిరణ్యకశిపుని భార్య పేరు లీలావతి. 353 హిరణ్యకశిపుని సోదరి పేరు హోళిక. 354 అభిచార హోమం అంటే ఏమిటి? చేతబడి. 355 ఇవి ఉపయోగములేనివని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి చెప్పినాడు. అవి ఏవి? 1 గ్రుడ్డివాడి ఎదుట వెన్నెల, 2 చెవిటి వాని ముందు శంఖం ఊదడం, 3 మూగవానిచే గ్రంథపఠనం, 4 నపుంసకుడికి గల స్త్రీకాంక్ష, 5 చేసిన మేలు మరిచే వానితో బంధుత్వం, 6 బూడిదలో పోసిన పన్నీరు, 7 పిసినారి వద్ద దాచబడిన పొమ్ము, 8 పందికి పూసిన సుగంధ ద్రవ్యములు, 9 విష్ణుభక్తి లేని కుటుంబాలు. 356 హరి భక్తి మాత్రమే అన్ని కష్టాల నుండి మనలను తప్పించగలదు. ఈ మాటలు అన్నది ఎవరు? ప్రహ్లాదుడు. 357
కోరికలు లేనివాడు భగవంతునితో సమానుడు. ఈ మాటలు ఎవరివి? ప్రహ్లాదుడు. 358. జాతి మాత్రంచే వర్ణం నిర్ణయించుట తగదు. ఈ మాటలు ఎవరివి? నారాయణ మహర్షి. సప్తమ స్కంధము సమాప్తము. అష్టమ స్కంధము. 359. మనువులు ఎంతమంది? 14 మంది. 360. మొదటి మనువు పేరు స్వయంభువు. 361. రెండవ మనువు పేరు స్వారోచిష. 362. మూడవ మనువు ఉత్తముడు. 363. నాల్గవ మనువు పేరు తామసుడు. 364. గజేంద్ర మోక్షంలో ఏనుగు, మొసలితో పోరాడిన సంవత్సరాలు 1000 సంవత్సరములు. 365. శ్రీమన్నారాయణుని గద పేరు కౌమోదకి. 366. మొసలి పూర్వజన్మలో ఎవరు? హూహు అనే గంధర్వుడు. 367. ఏనుగు పూర్వజన్మలో ఎవరు? ఇంద్రద్యుమ్నుడు అని పేరు గల ద్రావిడ రాజు. 368. ఐదో మనువు ఎవరు? రైవతుడు. 369. ఆరో మనవు ఎవరు? చాక్షుసుడు. 370. క్షీరసాగ మథనంలో కవ్వముగా ఎవరుపయోగపడినారు? మందర పర్వతము. 371. క్షీరసాగ మథనంలో తాడుగా ఉపయోగపడినది వాసుకి. 372. క్షీరసాగర మథనములో రాక్షసులకు దక్కినది వారుని. 373. శ్రీహరి వక్షస్థలమున ధరించినది కౌస్తుభమణి. 374. దేవేంద్రుని రథసారథి మాతలి. 375. గంధర్వులలో ప్రధానులు విశ్వావసుడు, పరావసుడు. 376. మరణించిన రాక్షసులను బ్రతికించడానికి శుక్రాచార్యుడు ఏ విద్యను ప్రయోగించేవాడు? మృత సంజీవిని విద్య. 377. ప్రస్తుతము నడుస్తున్న మన్వంతరము వైవస్వత మన్వంతరము. 378. సప్తర్షులు ఎవరు? 1. గౌతమ. 2. కశ్యప. 3. అత్రి. 4. విశ్వామిత్ర. 5. జమదగ్ని. 6. భరద్వాజ. 7. వశిష్ఠ. 379. సూర్యుని భార్యలు ఎవరు? 1. సంధ్య. 2. ఛాయ. 3. బడబ. 380. బడబ పుత్రులు అశ్వనీ కుమారులు. 381. ఎనిమిదో మనవు ఎవరు? సాపర్ని. 382. సాపర్జీ మనవు కాలములో అయ్యే సప్తర్షులు 1. గొలవుడు. 2. దీప్తిహాతుడు. 3. పరశురాముడు. 4. అశ్వత్థామ. 5. కృపుడు. 6. బాదరాయణుడు. 7. ఋష్యశృంగుడు. 383. సాపర్జీ మనవు కాలములో ఇంద్ర పదవిని పొందినవాడు 384.92 దక్ష సాపర్ని. 385. 12 బ్రహ్మసావర్ణి. 386. విశ్వక్సేనుని తల్లిదండ్రులు విశ్వసృజుని,
విశూచి. 387 విశ్వక్సేనుని ఎవరి అవతారము? శ్రీ మహావిష్ణువు. 388.115 ధర్మ సాపర్ణి. 389 12 భద్ర సాపర్ణి. 390 13 దేవ సాపర్ణి. 391 14 ఇంద్ర సాపర్ణి. 392 మనకున్న దానిలో అన్నమైనను మజ్జిగైనను చివరకు నీరైనను అతిథిలకియవలెను. పై మాటలు ఎవరివి? కశ్యపుడు. 393 సంతుష్టుడే మూడు లోకములకు పూజనీయుడు. పై మాటలను పలికిన వారు? వామనుడు. 394 బలి చక్రవర్తి భార్య పేరు? వింధ్యావళి. 395 కుశాగ్రముతో శుక్రుని కన్ను పొడిచినవాడు? వామనుడు. 396 ధనము, వయస్సు, రూపము, విద్య, బలము, ఐశ్వర్యము, ఉత్తమ కర్మము, ఉత్తమ జన్మము వలన కలుగు గర్వమును విడిచి నిర్మలుడై ఎవ్వడు ఒక్క మనస్సులో ఉండునో అతనిని నేను రక్షింతును. వామనుడు. 397 కడుపు పగులునట్లు కొడుకులను కనుట కంటే మహాశూరుడైన కొడుకు ఒక్కడు చాలుడు. పై మాటలు ఏ గ్రంథములోనివి? మహాభారతము. అష్టమ స్కంధము సమాప్తము. నవమ స్కంధము. 398 చంద్రుని పుత్రుడు? బుధుడు. 399 స్త్రీ రూపములోనున్న సుద్యుమ్నుడికి బుధుని వలన కలిగిన వాడు? పురూరవుడు. 400 శర్వాతి యొక్క కుమార్తె? సుకన్య. 401 నాభాగుని కుమారుడు? అంబరీషుడు. 402 బ్రాహ్మణులకు ముక్తినిచ్చేవి తపస్సు, విద్య అన్నదెవరు? శ్రీ మహావిష్ణువు. 403 యవనాసుని కుమారుడు? మాంధాత. 404 దశరథ మహారాజు తండ్రి పేరు? అజుడు. 405 జనకుని రాజ్యము పేరు? విదేహ. 406 కిష్కంధకు రాజు? సుగ్రీవుడు. 407 లవణాసురుడిని చంపినది? శత్రుఘ్నుడు. 408 లక్ష్మణుని కుమారులు? అంగదుడు, చంద్రకేతుడు. 409 భరతుని కుమారులు? దక్షుడు, పుష్కలుడు. 410 శత్రుఘ్నని కుమారులు? సుబాహుడు, శృతసేనుడు. 411 శ్రీరాముని కుమారులు? 1 కుసుడు. 2 లవుడు. 412 వైవస్వత మనువు తుమ్ము నుండి జన్మించినవాడు? ఇక్ష్వాకుడు. 413 సూర్యవంశపు ఆఖరి రాజు? సుమిత్రుడు. 414 నిమి శరీరమును మధింపగా పుట్టినవాడు? జనకుడు. 415 నిమి శరీరమును మధింపగా పుట్టినవాడు? శీరధ్వజుడు. 416 బృహస్పతి భార్య పేరు? తార. 417 తార చంద్రుల పుత్రుడు? బుధుడు. 418 అంబరీషుడు ఆచరించు వ్రతము ఏమిటి? ద్వాదశీ వ్రతం. 419 అంబరీషునికి కుమారులు ఎందరు? వారి పేర్లు?
ముగ్గురు వారి పేర్లు: 1 విరూపుడు, 2 కేతుమంతుడు, 3 శంభుడు. 420 శ్రావస్తి నగరాన్ని నిర్మించినవాడు సవత్యుడు. 421 ఇక్ష్వాకు వంశజుడైన బృహద్బలుడు మహాభారత యుద్ధములో ఎవరి చేతిలో మరణించెను? అభిమన్యుడు. 422 దుందువు అనే రాక్షసుడిని చంపినవాడు కువలయాసుడు. 423 యవనాశ్వుని కుమారుడు మాంధాత. 424 మాంధాతకు ఆ పేరు వచ్చుటకు కారణము: మాంధాత పసితనములో ఆకలి తీర్చుడానికి ఇంద్రుడు ఆ బాలుని నోటిలో తన బొటనవ్రేలిని ఉంచాడు. ఆ వేలిని చీకి ఆ పసిబిడ్డ తన ఆకలిని తీర్చుకొన్నాడు. 425 త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు. 426 సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడు విశ్వామిత్రుడు. 427 త్రిశంకు స్వర్గాన్ని సృష్టించినవాడు విశ్వామిత్రుడు. 428 త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు. 429 హరిశ్చంద్రుని భార్య పేరు చంద్రమతి. 430 హరిశ్చంద్రుని కుమారుని పేరు లోహితాసుడు. 431 లోహితుని కుమారుడు హరితుడు. 432 హరితుని కుమారుడు చంపువు. 433 చంపువు కుమారుడు మూలకుడు. 434 మూలకుని కుమారుడు బాహుకుడు. 435 బాహుకుని కుమారుడు సగరుడు. 436 సగరుడుకి ఆ పేరు ఎందుకు వచ్చినది? కంఠంలో విషమున్నవాడు. 437 సగరుని కుమారుల సంఖ్య 60,000. 438 సగర చక్రవర్తి రాణుల పేర్లు: 1 సుమతి, 2 కేశిని. 439 భగీరథుడు ఎవరి కుమారుడు? దిలీప మహారాజు. 440 గంగను భూమి మీదకు తెచ్చినవాడు భగీరథుడు. 441 జాహ్ను మహర్షి త్రాగివిడుచుటచో గంగా నదికి వచ్చిన పేర్లు: జాహ్నవి, జహ్నుకన్య. 442 రాముడుచే చంపబడిన రాక్షస స్త్రీ తాటకి. 443 లక్ష్మణుని భార్య పేరు ఊర్మిళ. 444 భరతుని భార్య మాండవి. 445 శత్రుఘ్నుని భార్య శృతకీర్తి. 446 రావణుని చెల్లెలు శూర్పణఖ. 447 శూర్పణఖ ముక్కు, చెవులను కోసినవాడు లక్ష్మణుడు. 448 మాయలేడి రూపు ధరించినది మారీచుడు. 449 రావణుణ్ణి ఎదుర్కొన్న పక్షిరాజు జాటాయువు. 450 సుగ్రీవుని భార్య పేరు రుమా. 451 సుగ్రీవుడు ఎవరి తమ్ముడు? వాలి. 452 సుగ్రీవుడు రాముడు తొలిసారి కలుసుకున్న ప్రదేశం ఋష్యమూక పర్వతం. 453
జటాయువు సోదరుడి పేరు సంపాతి. 454 లంకానగరాన్ని కాపాలా కాసేది. 455 హనుమంతునిపై ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రం బ్రహ్మాస్త్రం. 456 లంకకు సేతువు నిర్మించిన వానర సేనాని నలుడు. 457 రావణ కుమారుడైన ఇంద్రజిత్తును సంహరించినది లక్ష్మణుడు. 458 సూర్యవంశ కుల గురువు వశిష్ఠుడు. 459 భరతుని కుమారులు 1 దక్షకుడు, 2 పుష్కరుడు. 460 లక్ష్మణుని కుమారులు 1 అంగదుడు, 2 చంద్రకేతువు. 461 శత్రుఘ్నుని కుమారుడు 1 సుబాహుడు, 2 శృతసేనుడు. 462 సీతాదేవి భూప్రవేశం చేశాక శ్రీరాముడు ఎన్ని సంలు పరిపాలన చేశాడు? 13,000 సంవత్సరాలు. 463 నిమికుమారుడు జనకుడు. 464 బృహస్పతి ఎవరి కుమారుడు? అంగీరసుడు. 465 కార్తవీర్యార్జునుని సంహరించినది పరశురాముడు. 466 తండ్రి ఆజ్ఞచే తల్లిని, సోదరులను నరికేసిన వాడు పరశురాముడు. 467 విశ్వామిత్రునికి ఎంతమంది పుత్రులు? 101 లా. 468 యయాతి భార్య అయిన శర్మిష్ఠ ఎవరి కుమార్తె? వృషపర్వుడు. 469 క్రూరాత్ముల గృహములలో పౌరోహిత్యము చేయుట కంటే వేరే పాపము లేదు. ఈ మాటలు పలికినవారు శుక్రుడు. 470 తండ్రికి తన యవ్వనమును ధారబోసి తండ్రి వృద్ధాప్యమును స్వీకరిం చినపుత్రుడు. యయాతి మహారాజు కుమారుడు పురుడు. 471 దుష్యంతుని తండ్రి పేరు రైభ్యుడు. 472 శకుంతల తల్లిదండ్రులు ఎవరు? మేనక, విశ్వామిత్రులు. 473 శకుంతలను పెంచిన మహర్షి పేరు కణ్వుడు. 474 శకుంతల దుష్యంతుల వివాహము పేరు గాంధార్వ వివాహము. 475 శకుంతల కుమారుడి పేరు సర్వదమనుడు. 476 సర్వదమనుడు ఏ పేరుతో ప్రసిద్ధుడైనాడు? భరతుడు. 477 బృహస్పతి అన్నగారి పేరు ఉతధ్యుడు. 478 ఉతధ్యుని భార్య పేరు మమత. 479 మమతను బృహస్పతి బలాత్కారంచేయబోగా అతని వీర్యం నుండి పుట్టినవాడు భరద్వాజుడు. 480 భరద్వాజుని దత్తత తీసుకున్నవాడు భరతుడు. 481 భరద్వాజుడికి మరొక పేరు వితధుడు. 482 ప్రాణరక్షణకు మించిన పుణ్యం లేదు. పై మాటలు ఎవరివి? రంతిదేవుడు. 483 గౌతముని భార్య పేరు అహల్య. 484 అహల్య కుమారుడు శతానందుడు. 485 శతానందుని కుమారుడు సత్యధృతి. 486
ఊర్వశిని జూచి విరహపీడితుడైన సత్యధృతి వీర్యము రెల్లు గడ్డి మీద విడవగా అందుండి జన్మించినవారు. కృపి, కృపుడు. 487. జరాసంధునికి ఆ పేరెట్లు కలిగెను. 2 సగభాగాలుగా జన్మించిన అతనిని జర అనే రాక్షసి ఖండితాలను కలుపుట వలన అతనికి జరాసంధుడు అని పేరు వచ్చెను. 488. జరాసంధుడు ఎవరి చేతిలో మరణించాడు? భీముడు. 489. పరశురామునితో పోరాడి విజయం సాధించినవాడు? భీష్ముడు. 490. భీష్ముని తల్లిదండ్రులు? గంగాదేవి, శంతనుడు. 491. శంతనుడు, సత్యవతికి జన్మించినవారు? చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. 492. విచిత్రవీర్యుని మరణానికి కారణం? విపరీత స్త్రీ సంగమం. 493. చిత్రాంగదుడు ఎలా మరణించాడు? అదే పేరు గల గంధర్వరాజుతో చేసిన యుద్ధంలో మరణించాడు. 494. విచిత్రవీరుని భార్యలు? అంబిక, అంబాలిక. 495. వ్యాసుని తల్లిదండ్రులు? సత్యవతి, పరాశరుడు. 496. వ్యాసుడికి, అంబికకు జన్మించినవాడు? ధృతరాష్ట్రుడు. 497. వ్యాసుడికి, అంబాలికకు జన్మించినవాడు? పాండురాజు. 498. దాసీకి, వ్యాసునికి జన్మించినవాడు? విదురుడు. 499. ధృతరాష్ట్రుని భార్య? గాంధారి. 500. గాంధారి, ధృతరాష్ట్రుల సంతానం? 100 కౌరవులు, ఒక పుత్రిక దుశ్శల. 501. పాండురాజు భార్యలు పేర్లు? 1. కుంతి. 2. మాద్రి. 502. కుంతి యముని ద్వారా పొందిన కుమారుడు? ధర్మరాజు. 503. కుంతి వాయుదేవుని ద్వారా పొందిన కుమారుడు? భీముడు. 504. కుంతి దేవేంద్రుని ద్వారా పొందిన కుమారుడు? అర్జునుడు. 505. మాద్రికేశ్వని దేవతల ద్వారా కలిగిన కునూరులు? నకుల, సహదేవులు. 506. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు ఛేదించిన యంత్రం? మతిస యంత్రం. 507. ద్రౌపది, ధర్మరాజులకు జన్మించినవాడు? ప్రతివింధ్యుడు. 508. ద్రౌపది, భీమసేనులకు జన్మించినవాడు? శృతసోముడు. 509. ద్రౌపది, అర్జునులకు జన్మించినవాడు? శృతకీర్తి. 510. ద్రౌపది, నకులుడికి జన్మించినవాడు? శతానీకుడు. 511. ద్రౌపది, సహదేవుడికి జన్మించినవాడు? శృతకర్ముడు. 512. ఉపపాండవులెంతమంది? వారి పేర్లు ఏమి? ఉపపాండవులు 5 వరుసగా. 1. ప్రతివింధ్యుడు. 2. శృతిసోముడు. 3. శృతకీర్తి. 4. శతానీకుడు. 5. శృతకర్ముడు. 513. ధర్మరాజుకు పార్వతి అనే భార్య వలన కలిగిన కుమారుడు? దేవకుడు. 514. భీమునికి హిడింబ అనే భార్య వలన కలిగిన కుమారుడు? ఘటోత్కచుడు. 515. భీమునికి కాళింద అనే భార్య వలన కలిగిన కుమారుడు? సర్వగతుడు. 516.
అర్జునుడికి ఉలూపి అనే నాగకన్యకు కలిగిన కుమారుడు ఇరావంతుడు. 517 మనలూరు రాజపుత్రికయైన చిత్రాంగదకు అర్జునుడికి కలిగిన పుత్రుడు బభ్రువాహనుడు. 518 అర్జునుడికి సుభద్రకు జన్మించిన పుత్రుడు అభిమన్యుడు. 519 అభిమన్యుని కుమారుడు పరీక్షుత్తు. 520 పరీక్షుత్తు కుమారుడు జనమేజయుడు. 521 ఆఖరి పాలకుడైన కురువంశీయుడు బ్రహ్మక్షత్రుడు. 522 దశరథ మహారాజు కుమార్తె శాంతాదేవి. 523 విభండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు. 524 దశరథ మహారాజుచే పుత్రకామేష్టి యాగం చేయించినది ఋష్యశృంగుడు. 525 సూర్యుడి ద్వారా కుంతి కన్న బిడ్డ పేరు కర్ణుడు. 526 కర్ణుని పెంచిన వాడు అతిరథుడు. ఇతనినే సూతుడు అందురు. ఇతనిని రాధేయుడు అని కూడా అందురు. 527 కర్ణుని కుమారుని పేరు వృషసేనుడు. 528 కంసుని తండ్రి పేరు ఉగ్రసేనుడు. 529 వసుదేవుడి తల్లిదండ్రులు మార్ష, దేవమేధుడు. 530 వసుదేవుడి సోదరి పేరు పృథ. 531 పృథ ఎవరికి దత్తతగా వెళ్ళినది? కుంతి భోజునికి. 9వ స్కంధం సమాప్తం. 10వ స్కంధం. 532 కంసుడు పూర్వజన్మలో ఎవరు? కాలనేమి అనే రాక్షసుడు. 533 బలరాముడికి గల ఇతర పేర్లు బలభద్రుడు, సంకర్షణుడు. 534 దేవకీదేవికి ఎన్నో సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. అష్టమ. 535 శ్రీకృష్ణుని చేతిలో చనిపోయిన రాక్షసి పూతన. 536 కొండచిలువ రూపములో శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడు అఘాసురుడు. అప్పుడు కృష్ణుని వయస్సు 5 సంలు మాత్రమే. 537 దేవకాసురుడిని చంపినది బలరాముడు. 538 కాళీయమర్దనము గావించినవాడు శ్రీకృష్ణుడు. 539 ప్రలంభాసురుడిని సంహరించినవాడు బలరాముడు. 540 శ్రీకృష్ణుని భర్తగా పొందుటకు గోపికా స్త్రీలు ఆచరించిన వ్రతము కాత్యాయని వ్రతము. 541 శ్రీకృష్ణుడు ఎత్తిన పర్వతము గోవర్ధనగిరి. 542 3 నెలల వయస్సు గల శ్రీకృష్ణుని చేతిలో మరణించినవాడు శకటాసురుడు. 543 ఏడాది వయస్సు గల శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడు తృణావర్తుడు. 544 గోవర్ధన పర్వతము ఎత్తునాటికి శ్రీకృష్ణుని వయస్సు 7 సంవత్సరములు. 545 కుబేరుడి భటుడు పేరు శంఖచూడుడు. 546 శంఖచూడుడు ఎవరి చేతిలో మరణించెను? శ్రీకృష్ణుడి చేతిలో. 547 వృషభరూపములో శ్రీకృష్ణుడి చేతిలో మరణించినవాడు అరిష్ఠుడు. 548 శివుడికి ప్రీతికరమైన యాగము ధనుర్యాగము.
549 కంసుడు చేయతలబెట్టిన యాగము, ధనుర్యాగము. 550 శ్రీకృష్ణుని చేతిలో గుర్రం రూపమున మరణించిన రాక్షసుడు, కేశి రాక్షసుడు. 551 మాయాసురుని కుమారుడు, వ్యోముడు. 552 వ్యోముని సంహరించినది శ్రీకృష్ణుడు. 553 ధనుర్యాగమునకు కంసుని ప్రతినిధిగా బలరామకృష్ణులను ఆహ్వానించినది అక్రూరుడు. 554 కుబ్జ అసలు పేరు త్రివక్ర. 555 కృష్ణుడు సంహరించిన మదపు టేనుగు, కువలయాపీడము. 556 ఏ మల్లుని శ్రీకృష్ణుడు సంహరించెను, చానూరుడు. 557 ఏ మల్లుని బలరాముడు సంహరించెను, ముష్టికుడు. 558 కంసుడిని చంపినవాడు శ్రీకృష్ణుడు. 559 కంసుని సోదరులు న్యగ్రోధుడు, గుహుడు. 560 తల్లిదండ్రులను ధనముతోనూ శరీరముతోనూ సేవ చేయనివాడు దుష్టుడు. ఈ మాటలు పలికిన వారు శ్రీకృష్ణుడు. 561 యాదవులకు సింహసనార్హత లేకుండుగాక ఈశాపనెవరిచ్చినారు, యయాతి. 562 కంసుని తరువాత కృష్ణుడెవరిని పాలకుని చేసేను, ఉగ్రసేనుని. 563 బలరామకృష్ణుల గురువు సాందీపుడు. 564 బలరామకృష్ణుడు 64 విద్యలు ఎన్ని రోజులలో నేర్చిరి, 64 రోజులు. 565 సాందీపుని కుమారుని మృంగినవాడు పంచజనుడు. 566 పంచజనుని శరీరము నుండి శ్రీకృష్ణునికి లభించిన శంఖము పాంచజన్యం. 567 జరాసంధుని కుమార్తెల పేర్లు అస్తి, ప్రాప్తి. 568 అస్తి, ప్రాప్తి ఎవరి భార్యలు, కంసుని. 569 జరాసంధుడు శ్రీకృష్ణుడి చేతిలో ఎన్నిసార్లు ఓడించబడ్డాడు, 17 సార్లు. 570 ద్వారకా నగరమును నిర్మించిన వాడు విశ్వకర్మ. 571 కుబేరుని నగరము అలకాపురి. 572 మాంధాత కుమారుడు ముచికుందుడు. 573 ముచికుందుని నేత్రాల వల్ల భస్మమైనవాడు కాలయవనుడు. 574 సర నారాయణుల నివాసము బదరికాశ్రమము. 575 బలరాముని భార్య రేవతి. 576 రేవతి తండ్రి రైవతుడు. 577 విదర్భ రాజధాని కుండిన నగరము. 578 రుక్మిణి సోదరులు 1 రుక్మి, 2 రుక్మరథ, 3 రుక్మబాహు, 4 రుక్మకేశ, 5 రుక్మనేత్ర. 579 శ్రీకృష్ణుడి రథసారథి దారకుడు. 580 శ్రీకృష్ణుడి వద్దకు రుక్మిణీ దూతగా వచ్చిన విప్రుడు అగ్నిద్యోతనుడు. 581 చేది దేశాధిపతి శిశుపాలుడు. 582 రుక్మిణి
శ్రీకృష్ణుల పుత్రుడు మన్మధుడు. 583 మన్మధుని భార్య పేరు మాయావతి. 584 మన్మధుని చేతిలో మరణించిన రాక్షసుడు సంభాసురుడు. 585 మాయావతి పూర్వజన్మలో ఎవరు? రతీదేవి. 586 సూర్యుని వలన సత్రాజిత్తుకు లభించిన మణి సమంతకమణి. 587 సత్రాజిత్తు సోదరుడు ప్రసేనజిత్తు. 588 సమంతకమణి రోజుకు ఇచ్చు బంగారము 8 బారువులు. 589 శ్రీకృష్ణుడు జాంబవతుల మధ్య యుద్ధము ఎన్ని రోజులు జరిగెను? 28 రోజులు. 590 జాంబవంతుని పుత్రిక జాంబవతి. 591 సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. 592 సత్రాజిత్తును చంపినవాడు శతధన్వుడు. 593 శతధన్వుడిని చంపినవాడు శ్రీకృష్ణుడు. 594 దుర్యోధనుడి గదాయుద్ధ గురువు బలరాముడు. 595 అక్రూరుని తల్లిదండ్రులు ఎవరు? కౌందిని స్వఫల్కుడు. 596 అర్జునుడి ధనస్సు గాండీవము. 597 అర్జునుడికి గాండీవమును బహుకరించనది అగ్ని. 598 కాళింది ఇతని భార్య శ్రీకృష్ణుడు. 599 కాళింది ఎవరి కుమార్తె? సూర్యుడు. 600 అవంతి దేశాద్వీరులు విందాను విందులు. 601 విందాను విందుల మేనత్త రాజాధిదేవి. 602 రాజాధిదేవి కుమార్తె మిత్రవింద. 603 మిత్రవింద ఎవరి భార్య? శ్రీకృష్ణుని. 604 కోసల దేశాధిపతి ఎవరు? నగ్నజిత్తు. 605 నగ్నజిత్తు కుమార్తె నాగ్నజితి. 606 నాగ్నజితి ఎవరి భార్య? శ్రీకృష్ణుని. 607 శ్రీకృష్ణుని మేన మరదలు భద్రాదేవి. 608 లక్షణ ఎవరి కుమార్తె? ముద్రరాజు కుమార్తె. 609 లక్షణపతి పేరు శ్రీకృష్ణుడు. 610 శ్రీకృష్ణుని అష్టభార్యలు పేర్లు 1 రుక్మిణి, 2 జాంబవతి, 3 సత్యభామ, 4 కాళింది, 5 మిత్రవింద, 48 6 నాగ్నజితి, 7 భద్ర, 8 లక్షణ. 611 అదితి కర్ణ కుండలములు నపహరించిన వాడు నరకుడు. 612 నరకుడిని సంహరించుటకు శ్రీకృష్ణుడు ఉపయోగించిన ఆయుధము చక్రాయుధము. 613 నరకుని పుత్రుడు భగదత్తుడు. 614 శ్రీకృష్ణుని పట్ట మహిషి రుక్మిణీదేవి. 615 శ్రీకృష్ణుడి కుమారులు 16,800,000. 616 వేట యందును యుద్ధములందు రతివేళ యందును తప్పనిసరి పరిస్థితులలో అబద్ధమాడినను తప్పుగాదు,
పై మాటలు పలికినవారు శ్రీకృష్ణుడు. 617 రుక్మిపుత్రిక పేరు రుక్మవతి. 618 రుక్మవతి ప్రద్యుమ్నుల కుమారుడు అనిరుద్ధుడు. 619 రుక్మిమనమరాలు రుక్మలోచన. 620 రుక్మలోచన ఎవరి భార్య? అనిరుద్ధుని. 621 రుక్మిని సంహరించినవాడు బలరాముడు. 622 బలరాముని ఇష్టక్రీడ జూదము. 623 బలిచక్రవర్తి పుత్రుల సంఖ్య 100. 624 బలి జ్యేష్ఠ పుత్రుడి పేరు బాణుడు. 625 బాణుడెవరి భక్తుడు? పరమశివుడు. 626 బాణుడు కుమార్తె ఉష. 627 ఉష చెలికత్తె చిత్రలేఖ. 628 భగదత్తునికి శూలాయుధమును ప్రసాదించినది పరమశివుడు. 629 బాణాసురుడి నగరము సోనపురము. 630 శ్రీకృష్ణుని రథాశ్వముల పేర్లు 1 శైభ్య, 2 సుగ్రీవ, 3 మేఘపుష, 4 హలాహకము. 631 కుమారస్వామి వాహనము నెమలి. 632 పురుష సూక్తులు ఎవరినుద్దేశించి వ్రాయబడినది? మహావిష్ణువు. 633 విప్రుని సొమ్ము అపహరించు కంటే విషము త్రాగుట మేలు. ఈ మాటలు పలికినది శ్రీకృష్ణుడు. 634 బలరాముని బలహీనత మద్యపానము. 635 కరుసదేశాధిపతి పౌండ్రక వాసుదేవుడు. 636 పాండ్రక వాసుదేవుడిని హతమార్చినవాడు శ్రీకృష్ణుడు. 637 కాశీరాజు కుమారుడి పేరు సుదక్షిణుడు. 638 కాశీరాజుని సుదక్షిణుడిని సంహరించినవాడు శ్రీకృష్ణుడు. 639 మైందుడెవరు? సుగ్రీవుని మంత్రి. 640 మైందుని సోదరుడు ద్వివిధుడు. 641 బలరాముని ఆయుధము ముసలాయుధము. 642 ముసలాయుధము పేరు సునందము. 643 దుర్యోధనుని కుమార్తె పేరు లక్షణ. 644 బలరాముని కుమారుడు సాంబుడు. 645 లక్షణను ఎత్తుకుపోయి వివాహమాడినవాడు సాంబుడు. 646 బ్రాహ్మణులు ఏమి అడిగినా ఇచ్చేదాన వ్రతము గల మగధరాజు జరాసంధుడు. 647 మగధ రాజధాని వజ్రనగరము. 648 మదాంధులై ప్రజలను హింసించు రాజులు నాశనము గాక తప్పదు. ఈ మాటలు ఎవరివి? శ్రీకృష్ణుడు. 649 శిశుపాలుని తండ్రి పేరు దమఘోషుడు. 650 శిశుపాలుని సంహరించినది శ్రీకృష్ణుడు. 651 భూమిపై యాదవులు లేకుండా చేతునని ప్రతిజ్ఞ చేసినవాడు సాళ్వరాజు.
652 సాళ్వరాజు విమానము సౌభకము 653 సౌభకమును నిర్మించినది మయుడు 654 సాళ్వుని మంత్రి ద్యుముడు 655 ద్యుముని సంహరించినది ప్రద్యుమ్నుడు 656 శ్రీకృష్ణుని ధనస్సు శార్ంగధనస్సు 657 శిశుపాలుని పినతల్లి కుమారుడు దంతవక్త్రుడు 658 దంతవక్త్రుని సంహరించినది శ్రీకృష్ణుడు 659 దంతవక్త్రుని సోదరుడు విదురధుడు 660 సూతుని సంహరించి మరల తన యోగశక్తి ద్వారా బ్రతికించినవాడు బలరాముడు 661 పల్వుడను రాక్షసుని సంహరించినవాడు బలరాముడు 662 శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు కుచేలుడు 663 శ్రీకృష్ణుడికి కుచేలుడిచ్చిన కానుక అటుకులు 664 నీచుడై నాయందు భక్తిలేనివాడు కొండంత పదార్థమొసిగినను నాకు సమ్మతముగాదు ఈ మాటలు పలికినవారు శ్రీకృష్ణుడు 665 శ్రీకృష్ణుడు భార్య లక్షణ తండ్రి ఎవరు బృహత్సేనుడు 666 వసుదేవుని భార్యలెంతమంది 18 మంది 667 భక్తితో పత్రమైన పుష్పమైన ఫలమైన జలమైన నాకు ఎవడు సమర్పిస్తాడో అది నాకు ప్రీతిపాత్రమైనది ఈ మాటలు పలికినవాడు శ్రీకృష్ణుడు 668 యాదవులు ఈ సన్యాసులను ఎక్కువగా పూజించెడివారు త్రిదండి సన్యాసులు 669 విదేహ రాజధాని మిథుల 670 శుకుడను రాక్షసుని కుమారుడు వృకుడు 671 శ్రీకృష్ణ త్రివక్రల పుత్రుడు ఉపశ్లోకుడు 672 ఉపశ్లోకుని గురువు నారదుడు 673 స్వాతంత్ర్యమును వైష్ణవ స్మృతిని కల్పించినది ఉపశ్లోకుడు 674 శ్రీకృష్ణుడు కుమారులకు ఎంతమంది విద్యాగురువులను ఏర్పరచెను 3,08,100 మంది 675 అనిరుద్ధుని తల్లిదండ్రులు సుభాంగి ప్రద్యుమ్నుడు 676 సుభాంగి ఎవరి కుమార్తె రుక్మి ఏకాదశ స్కంధము 677 యదువంశనాశనమునకు కారణము ముసలము ఇనుపరోకలి 678 యదువంశమును శపించినవారు మునులు 679 కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్య 18 అక్షౌహిణీలు 680 మునులను పరిహసించడానికి స్త్రీ వేషము ధరించిన యాదవుడు సాంబుడు 681 విప్రశాపాన్ని త్రిమూర్తులు కూడా ఆపలేరు ఈ మాటలు పలికినవాడు శ్రీకృష్ణుడు 682 యాదవులు తమలో తాము కలహించుకుని మరణించిన చోటు ప్రభాస తీర్థం 683 బలరాముడు శరీరాన్ని ఏ విధంగా త్యజించాడు ఏగ మార్గం 684 శ్రీకృష్ణుని బొటనవ్రేళ్లను లేడికన్నులుగా భావించి బాణంతో కొట్టినవాడు
మృగయుడు. ఏకాదశ స్కంధం సమాప్తం. ద్వాదశ స్కంధము. 685. నవనందులు అవమానించిన విప్రుడి పేరు చాణుక్యుడు. 686. చంద్రగుప్తుని తల్లి పేరు మురా. 687. కణ్వవంశములో ఆఖరి పాలకుడు సుశర్మ. 688. కల్కి ఏ గ్రామంలో జన్మిస్తాడు? సంబల. 689. కల్కి తండ్రి పేరు విష్ణుయసుడు. 690. కలియుగ ప్రారంభమెప్పుడు జరిగింది? శ్రీకృష్ణ నిర్యాణం జరిగిన రోజున. 691. కలియుగంలో ముక్తి మార్గం భగవన్నామస్మరణ. 692. సర్పయాగం ఆపించిన వాడు అంగీరసుడు. 693. సూర్య భగవానుడు ఏ మాసంలో ఏ పేరుతో పిలవబడతాడు? చైత్రమాసము ధాత. వైశాఖమాసము అర్యముడు. జ్యేష్ఠమాసము మిత్రుడు. ఆషాఢం వరుణుడు. శ్రావణం ఇంద్రుడు. భాద్రపదం వివస్వంతుడు. ఆశ్వయుజం త్వష్ట. కార్తీకం విష్ణువు. మార్గశిరం అర్యముడు. పుష్యం భగుడు. మాఘం పూషుడు. ఫాల్గుణం క్రతువు. 694. శ్రీమన్నారాయణుడి ప్రత్యక్ష రూపం సూర్యభగవానుడు. 695. సూర్యభగవానుని పరిజనులు ఎంతమంది? 6. 696. అష్టాదశ పురాణాలను రచించినాడు వ్యాస భగవానుడు. 697. అష్టాదశ పురాణాల పేర్లు అందలి శ్లోకముల సంఖ్యలను తెలుపుము. పురాణం. శ్లోకాల సంఖ్య 1. బ్రహ్మపురాణము 10,000. 2. పద్మపురాణము -5,000. 3. విష్ణు పురాణము -3,000. 4. శివ పురాణం 24,000. 5. వాయు పురాణం శ్లోకాలు 22,000. 6. శ్రీ భాగవతం 18,000. 7. నారద పురాణము 25,000. 8. మార్కండేయ పురాణము 9,000. 9. అగ్ని పురాణము 17,400. 10. భవిష్య పురాణము 14,000. 11. లింగ పురాణము 11,000. 12. వరాహ పురాణము 24,000. 13. స్కాంద పురాణము 80,100. 14. వామన పురాణము 10,000. 15. కూర్మ పురాణము 10,000. 16. మత్య పురాణము 14,000. 17. గరుడ పురాణము 9,000. 18. బ్రహ్మాండ పురాణము 12,000. 19. బ్రహ్మావైవర్త పురాణం 16,000. 698. నదులలో శ్రేష్టమైనది గంగా నది. 699. యుగాలలో ఉత్తమమైనది కృతయుగం. 700. ఉత్తమమైన ఆశ్రమము
గృహస్థాశ్రమము. 701. ఉత్తమమైన పురాణం ఏది? భాగవతం. 702. ఎక్కువ శ్లోకాలు గల పురాణం? స్కాంద పురాణం, 80,000 శ్లోకాలు. 703. తక్కువ శ్లోకాలు గల పురాణం? విష్ణు పురాణము, 3,000 శ్లోకాలు. ద్వాదశ స్కంధం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.